అవెంటో అగ్రోకెమికల్స్ ఎండీ తిప్పారెడ్డి స్థాపించిన అవెంటో అగ్రోకెమికల్స్ ఏవీ గోల్డ్ ప్రాడక్ట్ను మిస్ ఇండియా ఇన్ఫినిటీ 2026 దీప్తి శ్రీరంగం చేతుల మీదుగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ రెవెన్యూ పరిధిలో దీన్ని లాంచ్ చేశారు. ఈ ప్రాడక్ట్ రైతులకు ఎంతో మేలు చేకూరుస్తుందని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చేలా ప్రాడక్ట్ కెమికల్స్ పనిచేస్తాయని వివరించారు. కార్బన్ కొరత వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పెట్టుబడి కూడా రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేలా ఏవీ గోల్డ్ ప్రొడక్ట్ పనిచేస్తుందని వారు తెలిపారు. రైతులు అధిక లాభాలు పొందే విధంగా రూపొందించిన ఏవీ గోల్డ్ అగ్రోకెమికల్స్ ప్రాడక్ట్ ను లాంచ్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని దీప్తి శ్రీరంగం అన్నారు. మనం ఎదుర్కొంటున్న సమస్యలు భూసారం తగ్గడం, వేరు వ్యవస్థ బలహీనంగా ఉండడం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల దిగుబడి నాణ్యత తగ్గిపోతుంది. మీలాంటి రైతు సోదరులకు ఇవన్నీ తెలుసు. సేంద్రియ పశువుల ఎరువు కుళ్ళిపోవడానికి మరియు పంటకు ఎరువుగా మారడానికి చాలా సమయం పడుతుంది. అలాగే భూమిలో సహజ కార్బనం సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యము. దీనిని సి నిష్పత్తి అంటారు. రైతుల కష్టాలు తీర్చడానికి, నేలకు సహజ కార్బనం అందించడానికి అవెంటో వారు ఈరోజు నేను అవెంటో వారు ప్రారంభించిన ఏవీ గోల్డ్ ప్రోడక్ట్ లాంచ్కి నేను వచ్చాను. ఈ ప్రోడక్ట్ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇది నిజంగానే ఒక గోల్డ్ ప్రోడక్ట్ అండి, ముఖ్యంగా రైతులకి. సో ఇప్పుడు మనకి వస్తున్న కల్తీ పదార్థాలు అన్నీ ప్రతిదీ కల్తీ అయిపోయింది. అలాంటిది ఏవీ గోల్డ్ వారు పూర్తి ఆర్గానిక్గా, అంటే పంటలు ఇంకా బాగా అభివృద్ధి చెందేలాగా మంచి, సో ఇప్పుడు మొక్కలు అనేవి బాగా అభివృద్ధి చెందితే సో ప్రజలకి మంచి పౌష్టికాహారం దొరుకుతుంది. సో ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఏవీ గోల్డ్ వారు మనకి ఒక కొత్త ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చారు. దానికి తిప్పారెడ్డి గారికి నిజంగా మనము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ప్రోడక్ట్ని లాంచ్ చేసి, నిజంగా ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి మన దేశానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక రైతు బాగున్నాడంటే ఆటోమేటిక్గా పంట బాగుంటుంది, పంట బాగుంటుందంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ప్రోడక్ట్ని లాంచ్ చేసిన తిప్పారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ